తెలంగాణలో యూరియా కోసం తిప్పలు పడుతున్నారు రైతులు. ఎరువుల కోసం గంటల తరబడి క్యూల్లో నిలబడి చివరికి ఖాళీ చేతులతోటి ఇంటికి చేరుతున్న పరిస్థితి కనబడుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో రోడ్డెక్కారు రైతులు. యూరియా సరఫరా చేయట్లేదని రైతులు రాస్తారోకో చేశారు. ఎరువుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. వెంటనే సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి వేచి చూస్తున్న యూరియా ఇవ్వట్లేదంటున్నారు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై నిరసనగా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. సకాలంలో అధికారులు స్పందించి యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అక్కడ ఇక్కడ మేము ఎంత కాని తిరుగుడు, ఎంత కాని ఒక్క బత్తిస్తే ఒక్క బత్త నేడ చేసుడు పుక్కుడా సచ్చుడా. ఈ రేవంత్ రెడ్డి ఏం న్యాయం చేస్తాడో ఇలా రోడ్డు ఈయన్నే కూర్చొని ఉంటాం. మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో మహిళా రైతుల యూరియా తిప్పలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. పెద్ద కొత్తపల్లి మండలం కేంద్రంలో యూరియా కోసం గోడలు దూకారు, గేట్లెక్కి దూకారు మహిళలు. యూరియా కోసం క్యూ లైన్లో వచ్చి తిరిగి గేటు దూకి బయటకు వెళ్లాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. చేసేదేం లేక గేట్లు దూకి అలా బయటకు వెళుతున్నారు మహిళా రైతులు. 4 రోజులుగా యూరియా దొరకట్లేదంటూ రైతులు మండిపడుతున్నారు. అటు కరీంనగర్లో తీవ్రతరమవుతోంది యూరియా కొరత. అన్ని సహకార సంఘాల దగ్గర బారులు తీరారు రైతులు. పలు చోట్ల క్యూ లైన్లలో పాస్బుక్లు చెప్పులు పెట్టి వేచి చూస్తున్నారు. చాలా చోట్ల నో స్టాక్ అని అధికారులు చెప్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. యూరియా కష్టాలు ఇంకా తప్పడం లేదు. ఉదయం నుంచే రైతులు ఇటు సహకార సంఘాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. అయినప్పటికీ ఒక్క బ్యాగ్ దొరకడం చాలా కష్టంగా ఉంది. ప్రస్తుతం నేను దృశ్యేడు సహకార సంఘం వద్ద ఉన్నాను. ఇక్కడ మొత్తం కూడా పాస్బుక్లన్నీ ఈరోజు ఉదయం 6 గంటలకే క్యూ లైన్లో పెట్టారు. ఒక బ్యాగ్ కోసం కూడా ఉదయం మొత్తం కూడా పనంతా మానేసుకొని కూడా సహకార సంఘాల చుట్టూ రైతులైతే తిరుగుతున్నారు. గత 20 రోజుల నుంచి కూడా ఈ సమస్య రోజు రోజుకి తీవ్రమైతే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా యూరియా చల్లాలి, కానీ అనుకున్న సమయానికి యూరియా చల్లకపోవడంతో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. కనీసము ఒక 100 మీటర్ల వరకు కూడా ఈ విధంగా ఎక్కడికక్కడ కూడా మొత్తం ఈ పాస్బుక్లను కూడా క్యూ లైన్లో పెట్టారు. కానీ ఈ రకంగా క్యూ లైన్లో పెట్టినా బ్యాగ్ దొరుకుతుందో దొరకదో రైతులు అయితే ఆందోళన కనబడుతుంది. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడతాను. అంటే యూరియా కారణంగా ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఒక బ్యాగ్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉందా? ఈ రోజు కాదు, ఇది ఒక 1 మంత్ నుంచి వెళ్ళి యూరియా కష్టాలు రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు మేము దానికి వచ్చినా కానీ ఎప్పుడు వచ్చినా కానీ ట్రాక్టర్లోనో ఆటో తీసుకొని వచ్చి వేసుకొని వెళ్ళిపోయేది రోజులుండే. ఈ సంవత్సరం నుంచి వెళ్ళి ఈ సీజన్ మొదలైన కాడి నుంచి వెళ్ళి ఎప్పుడు చూడు యూరియా కొరత. ఒక్క బ్యాగు కోసం ఉదయం 6 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 4-5 గంటల దాకా ఉంటే ఇక్కడ సీరియల్ వస్తుందా రాదా అనేది బాధ. ముసలోళ్ళు అయితే కింద పడి మొన్న ఒకడ చనిపోవడం జరిగింది. ఈడ కూడా 2 అడ్డం పడి అదైంది. యూరియా ఎంత ఇబ్బంది అవుతుందంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఈ యూరియా గురించి నానో యూరియా వాడు అని సార్లు చెప్తే నానో యూరియా తీసుకుపోయి కొడితే అది కొట్టిన 3 రోజులే మంచిగా ఉంటుంది. 4వ రోజు నుంచి అది. మీరు ఎప్పటి నుంచి క్యూ లైన్లో నిలబడ్డారు? మీకు ఎన్ని బ్యాగ్స్ మీకు అవసరం అండి? సార్ ఒక్క బ్యాగ్ కోసం వీడికి 3 వారాల నుండి వెయిట్ చేస్తున్నాం సార్. తిరిగి పరిశాన్ అవుతున్నాం. ఎక్కడ మాకు ఒక్క యూరియా బస్తా కోసం 3 వారాల నుంచి తిరుగుతున్నాం సార్. మాకు రావడం లేదు. మబ్బుల రాత్రి 2 గంటల నుండి మొదలు పెడితే ఇప్పటి దగ్గర కూడా మేము లైన్లోనే ఉన్నాం. రోజు అచ్చుకుంటా లైను, రోజు 1000 రూపాయల కైకిలు పోగొట్టుకుంటాను. అటు పని మునుగుతున్నాం 300 బస్తా కోసం. ఇటు పొలం ఖరాబ్ అవుతుంది. అన్ని దిక్కులా లుక్సాన్ అవుతున్నాం సార్. దయచేసి మా రైతులందరికీ మమ్మల్ని దయ చూసి మాకు బస్తాలు ఇప్పించగలరని కోరుకుంటున్నాం సార్. రైతులైతే చెబుతున్నారు ఉదయం నుంచి ఉన్నప్పుడు కూడా బ్యాగ్ దొరకట్లేదు. అన్ని పనులు కూడా బంద్ చేసుకుని కూడా సహకార సంఘాల వద్దకు వస్తుంది చెప్తున్నారు. ఒకసారి నేను విజువల్స్లో చూపిస్తాను. మొత్తం కూడా ఈ రకంగా పాస్బుక్లన్నీ కూడా క్యూ లైన్లో పెట్టారు. కానీ ఈ రకంగా కూడా క్యూ లైన్లో పెట్టినప్పటికీ బ్యాగ్ దొరకదో ఒక ఆందోళన అయితే కనబడుతుంది. అన్ని ప్రాంతాలు మాత్రం యూరియా కొరత రోజు రోజుకి తీవ్రమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే యూరియాను సరఫరా చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 దృశ్యేడు.